మత మార్పిడుల మాఫియా ఎంతగా రెచ్చిపోతుందంటే ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక గుడిని వాళ్ళు శిథిలపరిచి దాన్ని నాశనం చేస్తూ, దాన్ని కాపాడడానికి ప్రయత్నిస్తూ పునర్నిర్మాణం చేస్తుంటే, ఎన్ని రకాలైనటువంటి వెధవ వేషాలు వేస్తున్నారో చూడండి. ఆకివీడు రామాలయం విషయంలో ఒక రఘురామకృష్ణరాజు అనేటటువంటి అతను మొండోడు కాబట్టి, తగులుకున్నాడు కాబట్టి కరెక్ట్‌గా పని జరుగుతోంది గానీ, సామాన్యులైతే ఎట్లాగా అసలు చేయగలుగుతారా హిందువులు? పోరాడగలుగుతారా? ఇంత రాక్షసత్వంగా వెంటబడతారా? అక్కడ గొంతేనమ్మ ఆలయం. గొంతేనమ్మ విగ్రహం ఎక్కడుందో చూపెట్టండి అయ్యా అంటే, లేదు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఒక పక్కన ఉద్యమాలు చేయిస్తున్నారు. కుల వివక్ష పోరాట కమిటీ పేరుతో. నిన్నటిదాకా గుడి శిథిలమై ఉంది గదా! శిథిలమైనప్పుడు ఏం చేశారు మరి? అప్పుడు మరి గొంతేనమ్మ ఆలయం అన్నప్పుడు అదంతా బాగు చేసుకొని పూజలు చేస్తుండాలి గదా నిరంతరం. ఎందుకు చేయలేదు? పైగా వీళ్ళు హైకోర్టులో వేసిన పిటిషన్ చూడండి. వీళ్ళు ఎంత నీచమైన స్థాయికి దిగజారుతున్నారో తెలుస్తుంది. పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులోని పెదపేట ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో అనుమతి లేకుండా కొందరు గుడి నిర్మాణం చేస్తున్నారని, దీన్ని అధికారులు సైతం పట్టించుకోవడం లేదని ఆకివీడు పెదపాటకు చెందిన ఉన్నమట్ట జయంతి మంగళవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. గుడ్, మంచిది. ఇంతకీ ఈవిడికి ఆ గుడికి ఏంటి సంబంధం? ఇది నెంబర్ 1. ఆకివీడు గ్రామంలోని సర్వే నెంబర్ 470/12లో ఉన్న 4 సెంట్ల ప్రభుత్వ భూమిలో అనధికారికంగా మతపరమైన కట్టడాల నిర్మాణాన్ని అడ్డుకోవాలని పిటిషన్లో కోరారు. అది అనధికారికం ఏంటి? అఫీషియల్గానే కదా అక్కడ గుడి ఉంది. ఏళ్ల తరబడి గుడి ఉందని ఓ పక్కన చెప్తున్నారు కదా. గుంతేనమ్మ గుడి అని ఇంకో పక్కన ఇళ్ళే చెప్తున్నారు కదా. మరి అనధికారికంగా గుడి ఏంటి? అనధికారికంగా చర్చిలు ఉంటాయి, అనధికారికంగా ప్రార్థనా స్థలాలు ఉంటాయి, కానీ అనధికారిక గుడి ఏంటి? ఇక్కడే ఓ పెద్ద మోసం. ఇది ఒక ఆస్పెక్ట్. రెండవది, గ్రామంలోని సర్వే ఇది వివాదంలో ఉన్న 4 సెంట్ల ప్రభుత్వ పోరంబోకు అని వెబ్లాండ్ అడంగల్ ఇతర రెవెన్యూ రికార్డులో ఉందని చెప్పారట. ఎవడు వివాదం చేశాడు? దీన్ని వేరే వాళ్ళు ఆక్రమించుకుంటుంటే చేసినటువంటి దాంట్లో ఉంటే అక్కడ గుడి అని చెప్పి మరి ఎట్లాగా చట్ట ప్రకారం నడుస్తోంది. ఇది ఇంకొక మోసం. ఇకపోతే ఈ స్థలంలో గ్రామదేవత గొంతేనమ్మ ఆలయంతో పాటు గ్రామస్తులు సామాజిక అవసరాల కోసం ఉపయోగించే రచ్చబండ ఉందని చెప్పారు. మరి అది ఎందుకు వాడలేదు? గొంతేనమ్మ ఆలయంలో గొంతేనమ్మ విగ్రహం చూపెట్టమని అడిగాడు కదా అక్కడే రఘురామకృష్ణరాజు గారు. ఏడ చూపెట్టగలిగారు అక్కడ? అదేమంటే గొంతేనమ్మ ఆలయం అంటే పూజ చేసుకుని ఆ తర్వాత నిమజ్జనం చేస్తారు. దెన్ చెయ్యండి. అక్కడ రామాలయం అన్నటువంటి పేరుతో దశాబ్దాల తరబడి అక్కడ పూజ జరుగుతుంది. రాముల వారి విగ్రహాలు కూడా ఉన్నాయి కదా లోపల, కానీ అసలు అది రాముల వారి గుడి కాదని చెప్తున్నారు అనమాట. వీళ్ళు ఎంత మోసగాళ్ళు చూడండి. ఇంకా విచిత్రం చూడండి. కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు శ్రీరామ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు అక్కడ పురాతన రామాలయం ఉందని తప్పుడు వాదనలతో ఉన్న నిర్మాణాలు కూల్చేసి కొత్తగా రామాలయం నిర్మించాలని ప్రయత్నిస్తున్నారట. అక్కడ బిల్లు రిసిప్ట్ ఏంటి? రెవెన్యూ రికార్డులో ఉందేంటి? 1930 నుంచి అక్కడ రామాలయం ఉందని ఉందా? కరెంటు బిల్లు రామాలయం పేరు మీద నడుస్తుందా? మరి రామాలయం లేదని చెప్పడం అంటే కళ్ళ ఎదురుకుండా కనిపిస్తున్న రామాలయం లేదని వీళ్ళు హైకోర్టే మోసం చేస్తున్నారు. వీళ్ళు ఎంత పెద్ద మోసగాళ్ళు చూడండి. ఇకపోతే ఆకివీడు నగర పంచాయతీ ఈ నెల 21న అత్యవసర సమావేశం నిర్వహించి అక్కడ రామాలయ నిర్మాణానికి అనుమతిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసిందని తెలిపారు. ఇందాకేమన్నారు? అనుమతి లేదన్నారు. మరి ఏకగ్రీవ తీర్మానం ఉందంటున్నారు. మరి ఏకగ్రీవ తీర్మానమే కదా అనుమతి. మరి లేదని అబద్ధం చెప్పడం ఏంటి? కోర్టును తప్పుదో పట్టించడం ఏంటి? కోర్టును మోసం చేయడం ఏంటి? క్రైస్తవులు మోసం చేయడం ఏంటి? హిందువులు మోసం చేయడం ఏంటి? వీళ్ళు ఎంత మోసగాళ్ళు అనేది ఇక్కడ అర్థమవుతుంది. ఇకపోతే ఇంకొకటి, దీని మీద తాను కలెక్టర్ మున్సిపల్ కమిషనర్ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. ఈవిడెవరో కంప్లైంట్ చేసిందట, అది ఆపేయాలని చెప్పి చేస్తుంది. ఇక సరే, ఇది ఒక ఆస్పెక్ట్. అయిపోతే క్రైస్తవ జనాభా ఎక్కువగా ఉన్న ఎస్సీ కాలనీ సమీపంలో ఈ నిర్మాణం వల్ల మత సామరస్యానికి భంగం కలిగే అవకాశం ఉందని చెప్పి ఈవిడ ఆవేదనట. క్రైస్తవ జనాభా ఉంటే అక్కడ గుడి కట్టద్దని, గుడి ఉండకూడదు. గుడి ఉన్నప్పుడు క్రైస్తవులు ఉన్నారా? గుడి తర్వాత క్రైస్తవులు మత మార్పిడి అయ్యారా? అంటే ఆ లెక్కనైతే గనక హిందువులు ఉండే ఏరియాల్లో చర్చిలు మసీదులు ఉండొద్దా? ఉండనీయకూడదా? జనాభా ప్రాతిపదికన లెక్క కట్టాలా? అదే క్రైస్తవులు ఎక్కువగా ఉంటే, అదిగో ఎస్సీ అంటున్నారు, మళ్ళీ క్రైస్తవులు అంటున్నారు. క్రైస్తవంలోకి వెళ్తే వాళ్ళు ఎస్సీలు కారని సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. అయినా సరే ఎస్సీలు క్రైస్తవులు ఉన్న ప్రాంతంలో ఎస్సీలు మరి పూజ చేయట్లేదా? ఎస్సీలు గుడికి రావట్లేదా? ఎస్సీలందరికీ గుళ్ళకు వస్తారు కదా, పూజ చేస్తారు కదా. మరి వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ గుడి ఉండొద్దని చెప్పి ఈవిడెవరు చెప్పడానికి? ఎవరిచ్చారు ఈవిడికి ఆ హక్కు? ఇది ఒక విచిత్రం. గొంతేనమ్మ ఆలయాన్ని రచ్చబండను కూల్చివేయకుండా కొత్త నిర్మాణాలు చేపట్టకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ. ఆల్రెడీ కూల్చేసిన తర్వాత ఇప్పుడు మధ్యంతర ఉత్తర్వులు ఏంటి?
అంటే హిందువులు ఎలాగ ఇప్పుడు మన ఇళ్ల మధ్యలోనే మొదట్లో ప్రార్థన అంటూ ఒక ఇంట్లో కూర్చుని ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత నిదానంగా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. అది ప్రార్థనా స్థలం కింద ఉండిపోతుంది. అది నిదానంగా చర్చ అయిపోతుంది. దానికి ఓ పాస్టర్, ఆ పాస్టర్కి ప్రభుత్వ జీతం. ఇట్లా బోలెడు అనుమతి ఉన్నటువంటి చర్చిలు ఎన్ని ఉన్నాయో లెక్కదేయండి. దాని పేరేంటది, క్రిస్టియన్స్కి సంబంధించి పెద్దది కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి కదా, కల్వరీ. కల్వరీయే అపార్ట్మెంట్ల పేరుతో వాటితో తీసుకున్నారని ఆర్డర్సే వచ్చినాయి, కోర్టు ఆర్డర్లే వచ్చినాయి. అట్లాగే విడిగా ప్రభుత్వ ఆర్డర్లు వచ్చినాయి. మరి వాటి విషయంలో లేనిది రామాలయం విషయంలోనే ఎట్లా ఎందుకు జరుగుతుంది అంటే, ఆంధ్రప్రదేశ్లో హిందుత్వాన్ని నాశనం చేయడానికి జరిగే కుట్రలకి ఎంత సీరియస్గా జరుగుతోంది, హిందువులు పట్టించుకోవట్లేదు కాబట్టి వీళ్ళు ఎంత రెచ్చిపోయి అరాచకాలు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇది చూస్తే ఈ వార్త రాసింది సాక్షి. ఇందులో విచిత్రం ఏంటంటే, ఇదే సాక్షి రామాలయాన్ని శిథిలమైతే పట్టించుకోవా రఘురామ అని రాసింది. అది విచిత్రం.